రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చక్కని మాట 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాం. ఏంటంటే అయినను కరువైనా, అయినను ఖడ్గమైన, ఏమండి దుఃఖమైన, అయినను దుఃఖమైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఖడ్గమైన, ఏమండి నిత్యము వదకు తేబడిన గొర్రెలముగా ఎంచబడ్డాం. అయినను ఇన్ని పరిస్థితులు గుండా మేము వచ్చినా ఏమనండి దేవుడు మాకేం చేస్తా ఉన్నాడంటే మనల్ని ప్రేమించాడు. ప్రియులరా, ఈ స్థలంలోకి వచ్చావంటే దేవుడు ప్రేమించకుండా నువ్వు రాలేవు. కొంతమంది ఆశ ఉన్నా రాలేరు ప్రియులరా, ఎందుకంటే వారు శరీర సంబంధంగా ఆశపడతారు కానీ ఆత్మీయంగా దేవుని యొక్క ప్రేమను వారు పొందుకోలేరు. అందుకే ఎందుకా వీరికి ఇలా జరుగుతుంది అనుకుంటాం ప్రియులరా. కానీ నిన్ను దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన నిన్ను చక్కగా వినిపిస్తున్నాడు అని అంటే ఎందుకో తెలుసా? నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొట్టు చబర్లే గట్టిగా. మనలను ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయం అండి. నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని పొందుకునేదానికి దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇంటిలో గమనించలేదు ప్రియులరా, ఏమండి దైవజనునికి కూడా అర్థం కాలేదు ప్రియులరా, కానీ నా దేవుడు ప్రేరేపించాడు. ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించాలనుకున్నప్పుడు ఏమండి యెషీ తన కుమారులందరినీ తీసుకొస్తాడు, కానీ అందరినీ దేవుడు అంగీకరించకపోతే ఇంకొకడు ఉన్నాడని అన్నా చెప్పాలి కదా. ఒకడికి కాకపోయినా ఒకడికన్నా వచ్చిద్దన్న ఆలోచన ఉండాలి కదా. ఎవరో ఒకరు మన ఇంట్లో రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నాం లేదా? ఏమండి ఈ జబ్బులు దెబ్బ, డబ్బులు దెబ్బ, ఎవరన్నా ఒక డాక్టర్ అయితే బాగుండు అనుకోవాలా లేదా? మా అమ్మ కూడా అంటుంది, మొన్న ఈ మధ్య జాషువా డాక్టరు పూర్తి చేశాడు. చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉన్నారు, బిజీ షెడ్యూల్లో ఉన్నారు. వీడు చిన్నోడు కదా, పిలితే వస్తూ ఉండేవాడు. ఈ మధ్య రీసెంట్గా పెళ్ళి అయిపోయింది ఆయనకు కూడా. ఏమండి ఆయనకి అక్కడ ట్రావెల్ చేస్తున్నాడు. మరి అన్నీ క్యారియర్ చేయాలంటే కష్టం కదా, ఏమని ఇబ్బంది కదా. కనుక మా అమ్మ అంటుంది, డాక్టర్ చదివాడు అనుకుంటే, దగ్గరలో ఉంటాడు అనుకుంటే ఈ అబ్బాయి కూడా దూరంగా పోయాడు. ఏమా అబ్బాయి దూరంగా పోతే ఏమమ్మా, యేసయ్య దగ్గరగా ఉన్నాడని చెప్పి కొట్టు చేపర్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఒకరు ఉద్యోగం చేస్తే ఏమండి కుటుంబంలో పరిస్థితులన్నీ మారుతాయి అని చెప్పి అనుకుంటాం. కానీ పోయి రాజకీయంగా ఒక వ్యక్తి రాజరికాన్ని కలిగి ఉంటే అందరూ యాక్సెప్ట్ అయిపోతే కనీసం శివరోడన్నా అవుతాడు అనుకుంటే. ఎందుకంటే వీడు ఎట్టుంటాడు, అడవిలో ఉంటాడు, వీడు ఎలాంటాడు, గొర్రెలు కాస్తాడు, వీడికి ఏం తెలుసు, నాలెడ్జీ లేదు, ఏం లేదు ప్రియులరా, నాలెడ్జీ లేదు అంతగా. కానీ తనకు అప్పగిచ్చిన పని మీద మాత్రం నమ్మకస్తుడిగా ఉన్నాడు తను. కనుక ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు, ఏమండి నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. ఎప్పుడు? ఇంకా ఎవరైనా నీ కుమారుల్లో ఉన్నారా అంటే అప్పుడు గుర్తుకొచ్చిందంట నాన్నగారికి. ఏమండి ఉన్నాడయ్యా ఒకడు కడవాడు, చివరి వాడు ఉన్నాడు. వాడు అడవిలో ఏం చేస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడంటే వాడిని రమ్మానండి అనేదాకా ఎంతమంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే ఆ ప్రాంగణంలోనికి అడుగు పెడతా ఉన్నాడో నా దేవుడు అంటా ఉన్నాడు, ఇతడే నేను కోరుకున్న వాడు. కొట్టు సాబర్లే గట్టిగా. మనుషులు లక్ష్య పెట్టినటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు. ఏమండి దేవుడు లక్ష్య పెట్టినటువంటి వారిని మనుషులు చూడరు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చక్కని 47వ వచనంలో ఆ మాట ఉంటుంది అనమాట. ఎందుకంటే దేవుని చేత అతడు ఎన్నిక చేయబడ్డాడు ప్రియులారా. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. కానీ తండ్రి గుర్తుపట్టలేకపోయాడు. తనకిచ్చినటువంటి వీణ సితారాతో తను వాయిద్యం వాయిస్తూ ఉంటే ఏమండి మహారాజుకు సైతము దెయ్యం పడితే ఆ దురాత్మ వదిలిపోవటానికి తను వాయించినటువంటి ఆ సంగీతం ద్వారా దేవుణ్ణి స్తుతించే అలవాటు ఉంది ప్రియులారా. గొల్లవాడే, అడవిలో ఉన్నవాడే, గోస పెట్టుకున్నవాడే, ఏమండి గొర్రె కంపుతో ఉన్నటువంటి వాడే. కానీ ఎండకు ఎండిన, వానకు తడిసిన, చలికి మగ్గిపోయినా నా దేవుడు కోరుకున్న మనిషి, నా దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు, నా తండ్రికి అనుకూలంగా ప్రవర్తించిన వాడు, తండ్రి స్వభావాన్ని కలిగిన వాడు, తండ్రికి అప్పగిచ్చిన దానిని నమ్మకంగా ఆ మందను మేపే
వాడు కనుకనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ప్రియులారా, రాజుగారికి పట్టిన దెయ్యం ఏమైందో తెలుసా? అతన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ తండ్రిని పిలిపి కోరుకొని అడిగి మీ అబ్బాయిని మా ఇంటికి పంపించమని ఏమని అశాంతికి గురైన జీవితంలో మనశ్శాంతి పొందుకునేదానికి సౌలు రాజుకి పట్టిన దురాత్మ అతని నుంచి ఏమండి ఉపశమనం నెమ్మది పొందుకునేదానికి నా దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ద్వారా సాధ్యమైంది. కొట్టు చాపట్లే గట్టిగా. అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలను ఏమండి దూషిస్తూ ఇశ్రాయేలీల్లో మగసిరి గలవాడు ఎవడైనా ఉన్నాడా అని ఇద్దరి మధ్య, వ్యక్తుల మధ్య, దేశాల మధ్య వచ్చినటువంటి ఏమండి సంఘర్షణలో అతని ఎత్తు లావు చూసి, బలం చూసి భయపడిపోతూ యుద్ధానికి వెనుతిరుగుతున్నారు. యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత ట్రైనింగ్ ఉంటుందండి అంటారు మీరు. పాకిస్తాన్లో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇండియాతో వద్దు యుద్ధం అని చెప్పి అనుకున్నప్పుడు, ఎందుకో తెలుసా? ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి ఏమని ఒక పదం వాడారు, భారతదేశంతో ఇండియాతో పెట్టుకుంటే ఒక్క రాత్రిలో పాకిస్తాన్ కదా ఆ దేశం అంట కనపడకుండా దీపం లేకుండా అయిపోద్దంట. కొట్టు చాపట్ల గట్టిగా. మ్యాప్లో కనపడకుండా, నా మాటే కాదు కదా, పక్కన వాళ్ళు కూడా చదువుతున్నారు చూడండి. మ్యాప్లో కూడా దేశం పేరు లేకుండా చేయగలం. కానీ ఏం చేస్తాం? మన దేశంలో బీటెక్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా ఏం చేస్తున్నారండి? అందరూ వెళ్ళిపోతున్నారు. యూకే పోతున్నారు, యుఎస్ఏ పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, లేదంటే ఉక్రెయిన్ అయినా పోతూ ఉంటున్నారు, ఎక్కడికైనా పోతూ ఉన్నారు. మొన్న అంటూ ఉన్నాడు, అక్కడ పోయింది కాక నలుగురు తీసుకుపోతున్నారు. ఉద్యోగాలు చదువుకున్నోడికి అవకాశాలు ఉన్నాయంటే చదువు లేనివాడికి కూడా అవకాశం ఉందని చెప్పి మొన్న ఈ మధ్య నలుగురిని రెడీ చేస్తే కత్తేదో వచ్చి పరిచర్య చేస్తున్నారంటే అక్కడికి పోతే డబ్బులు వస్తాయంట, ఏడకపోతే డబ్బులు వస్తాయంట అంటున్నారు. నేనేం మాట్లాడట్లా. నువ్వు ఒక్క మాట చెప్పు, నా తెప్పలు పడి నేను మా అబ్బాయిని పంపిస్తా, మా ఆయన్ని పంపిస్తానంటుంది. మా అమ్మ మేనకు వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళ అబ్బాయిని కూడా పంపిస్తానంటుంది. ఏడుండాడు? ఉండవా సొక్క లేడా? ఇవాళ ఎల్ఈడి కార్డు ఉండాడే? ఏడో ఉన్నాడా? నేనన్నా వాళ్ళంటే డబ్బులు ఉండిపోతున్నారు, వాళ్ళు వెళ్ళి కాస్త స్టాండర్డ్ అయ్యాక ఆ తర్వాత మీ ప్రాసెస్లో మీరు ముందరు కానమ్మా, మీరు ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకున్నారు బయటపడి అప్పుల నుంచి, ఇప్పుడు ముగ్గురు పోతానంట, నువ్వు కూడా పోతానంటున్నావు. అర్రే ఏందిరా బాబు, మనిషి జీవితంలో తను తాను బలపరుచుకొని సిద్ధపరుచుకోవలసినటువంటి ఆత్మీయతను గురించిన చింత లేదు. కానీ డబ్బులు ఎలా సంపాదించాలా, 4 ఏళ్ళు పోతే ఒకేసారి మూటలు మోసుకొచ్చుకుంటా ఉంటున్నారు. కానీ మూట వస్తాము అన్న సంగతి తెలియట్లా. పోయినోడు ఉండలేదండి, వచ్చేసాడు. వీళ్ళు వెళితే ఎంత పోయేది ప్రియులారా? నా దేవుడు వీళ్ళని నెలలేకుండా వీరు ఎందుకు జాలిపడ్డ నా దేవునికి కొట్టవచ్చుగా చప్పట్లు. కారణం ఏంటంటే, మనకిచ్చిన మన భారతదేశంలో ఉన్న జ్ఞానం, మన పిల్లల యొక్క చదువులు, వారి విద్య, వారి జ్ఞానము మన దేశం కొరకు శ్రమ పడితే ఎందుకంటే కొంతమంది ప్రాణత్యాగము, ఎంతోమంది శ్రమదానం. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రత తెచ్చుకున్నామండి. యేసు ప్రభువు చేసిన పుణ్యకార్యం వల్ల లోకంలో నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి యేసుక్రీస్తు వలన రక్షణ కలుగుతుంది. కొట్టు చాబర్లే గట్టిగా.